హలో. చెప్పండమ్మా. యాహ్! సార్ గుడ్ ఆఫ్టర్‌నూన్ చెప్పండి. అడగండి. హలో. అడగండి. ఇక్కడొక మాట, అక్కడొక మాట. అందితే ఒక మాట, అందకపోతే ఒక మాట. బ్రతక నేర్చిన వాళ్ళకి అన్నీ చెప్పి మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళు పిచ్చివాళ్ళలాగా అనిపిస్తారులే అని ఒక పోస్ట్ చేశారు. హ్మ్. అలాగే ఈ డర్టీ పాలిటిక్స్ మీద ప్రతి ఒక్క ఏదో ఒక సందర్భంలో మనిషి వెనకాల మాట్లాడటం సహజమే. హ్మ్. ఇలాంటి వాటిని మనం డీల్ చేయడం నెక్స్ట్ వచ్చి సైకలాజికల్ ప్రాబ్లమ్స్‌కి రూట్ కాదు. అలాగే కొన్ని రిగ్రెట్స్, బ్యాడ్ పాస్ట్ దాన్ని ఎలా రిమూవ్ చేయాలి అని దాని మీద కొంచెం డిస్కషన్ హ్మ్. హ్మ్. ఇస్తారా సార్? హ్మ్. హ్మ్. మీరు మొత్తం అన్నీ అడిగారు. మ్యూట్ చేయండి మీరు. స్ మ్యూట్ చేయండి. రైట్. మీరు అన్ని క్వెషన్స్ ఒకసారిగా అడిగారు. ఒకదానికి ఆన్సర్ చేస్తాను. తర్వాత ఎప్పుడైనా మిగతావి ఆన్సర్స్. మొదటిది ఏంటి అనంటే మ్యూట్ చేయండమ్మా మీరు. మొదటిది ఏంటి అనంటే ఇక్కడొక మాట, అక్కడొక మాట. అందితే ఒకలాగా, అందకపోతే ఒకలాగా. అలా ఒకటి నేను కొన్ని లైన్స్ రాసి అప్పుడు పోస్ట్ చేశాను. అది ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేదు. కానీ దాని ఉద్దేశ్యం ఏంటి అనంటే, మానసిక సమస్య ఉన్నవాళ్ళు నార్మల్ పీపుల్‌తో పోలిస్తే మోర్ హానెస్ట్ పీపుల్. కానీ సహజంగా మానసిక సమస్య ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళ మానసిక సమస్య కంటే ఎక్కువ బాధపడేది సమాజం వాళ్ళని ట్రీట్ చేసే విధానాన్ని బట్టి. అది మానసిక సమస్య ఒక 20% బాధ పెడుతుంటే, సమాజం వీళ్ళని ఎక్కడ తప్పుగా చూస్తదో అనే భయం చేత ఈ 80% బాధపడుతూ ఉంటారు. సమాజం ఏమంటదంటే వీళ్ళు చాలా నెగెటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు, చాలా క్రిమినల్ అంటే తప్పుడు పనులు చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉంటారు. సహజంగా ఎప్పుడన్నా గ్యాంగ్ రేప్స్ జరిగినప్పుడు నాకు ఇన్‌బాక్స్‌లో ఫేస్‌బుక్‌లో కానీ, లేకపోతే వాట్సాప్‌లో కానీ సరిగ్గా ఈ విషయాలు తెలియని వాళ్ళు, పరిచయం ఉన్నవాళ్ళు అంటే ఆన్‌లైన్‌లో పరిచయం ఉన్నవాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు. హ్మ్. సార్ వాళ్ళు ఖచ్చితంగా మానసిక రోగం ఉంది సార్. అందుకనే ఇట్లా చేశారు. ఒకటే అర్థం చేసుకోవాలి. మానసిక సమస్య ఉన్నవాళ్ళు ఇది చేయరు. హ్మ్. వాళ్ళకి వేరే మానసికమైన ఇబ్బందులు ఉండొచ్చు. బట్ అవి ఈ ఈ మానసిక సైకలాజికల్ డిజార్డర్ కింద మనం కన్సిడర్ చేయలేం. హ్మ్. రకరకాల పర్సనాలిటీ డిజార్డర్స్ ఉండొచ్చు. ఇంకోటి ఉండొచ్చు. అవన్నీ ఉండొచ్చు. బట్ నార్మల్ పీపుల్ ఏం చూస్తారంటే ఈ మానసిక సమస్య ఉన్నవాళ్ళు ఎక్స్‌ట్రీమ్ లెవెల్ క్రిమినల్స్ ఏమో అని భావించి, హ్మ్. వాళ్ళ పట్ల వ్యతిరేకత కనపరుస్తూ ఉంటారు. కానీ నిజానికి మానసిక సమస్య ఉన్నవాళ్ళు నార్మల్ పీపుల్ కంటే మోర్ హానెస్ట్. హ్మ్. క్రిమినల్స్ వేరు. మానసిక సమస్య ఉన్నవాళ్ళు. కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. పర్సనాలిటీ డిజార్డర్స్ ఆర్ డిఫరెంట్. సైకలాజికల్ డిజార్డర్స్ ఆర్ డిఫరెంట్. పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఇటువంటి రకరకాలుంటాయి. అవి వేరు. ప్యూర్‌లీ సైకలాజికల్ డిజార్డర్ ఉన్నవాళ్ళు వీళ్ళు క్రైమ్స్ చేయరు. హుహు. పొరపాట్లు జరగొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఇంటెన్షనల్లీ ఎవరికన్నా హార్మ్ చేద్దామని చూడరు. బట్ క్రిమినల్స్ ఏంటంటే వాళ్ళకి హార్మ్ చేయాలని ఉంది. చేయటం తప్పు లేదని వాళ్ళు నమ్ముతున్నారు. దానివల్ల వాళ్ళు క్రైమ్ చేస్తున్నటువంటి అవకాశాలుంటాయి. అందుకని కోర్ట్ కూడా మానసిక సమస్య ఉన్న వాళ్ళ వల్ల పొరపాటున ఏదన్నా క్రైమ్ జరిగినట్లయితే, ఏదన్నా నష్టం జరిగినట్లయితే కోర్ట్ వాళ్ళకి శిక్షించదు. హ్మ్. క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా లేదా చూస్తారు. మానసిక సమస్య ఉన్నవాళ్ళు, వాళ్ళు బాధపడుతున్నారు. ఎక్కడ నేను ఇతరులను బాధపెడతానో అని చెప్పి వాళ్ళు మరింత బాధపడుతూ ఉన్నారు తప్ప, వీళ్ళు ఇతరులను బాధ పెట్టాలి అనే ఇంటెన్షన్ లేదు. హ్మ్. కానీ లేదు సార్ నా భార్య మానసిక ఓసీడీ వల్ల నేను చాలా బాధపడుతున్నాను అంటాడు. కానీ ఆమె బాధ పెట్టాలని చూడట్లేదు. హ్మ్. నిజమే అతనికి చాలా కష్టమవుతుంది. పిల్లలకి కష్టమవుతుంది. అందరికి ఇబ్బందవుతుంది. కానీ ఆమె ఇంటెన్షనల్లీ తను బాధ పెట్టాలని చూడట్లేదు. తను ఒక లూప్‌లో ఇరుక్కుపోయింది. ఆ లూప్‌లో ఉండటం వల్ల ఎక్కడ బాధ పెడతాను వేరే దాంట్లో. వేరే వాళ్ళకి తను కష్టం కల్పిస్తానేమో, లేకపోతే వేరే తప్పుడు పని నా వల్ల జరుగుతదేమో, సమాజ వ్యతిరేకమైనది జరుగుతదేమో, హ్మ్. లేదంటే చట్ట వ్యతిరేకమైన పని జరుగుతదేమో, హ్మ్. లేదంటే నైతిక వ్యతిరేకమైంది, లేదంటే దైవ వ్యతిరేకమైంది జరుగుతదేమో అనే భయంలో వాళ్ళేం జేస్తారంటే, వాళ్ళు దాని నుంచి తప్పించుకునే క్రమంలో వాళ్ళు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందులు ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఇబ్బందులు జరగొచ్చు. హ్మ్. ఆ ఫ్యామిలీ మెంబర్స్‌కి వీళ్ళు ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఇప్పుడు కడిగిందే కడుగుతూ, చేసిందే చేస్తూ, స్నానం గంటలు గంటలు చేస్తున్నారు అనంటే, వాళ్ళు కావాలని అలా చేయట్లేదు. హ్మ్. ఎక్కడో ఏదో పాపంలో ఇరుక్కుపోతానేమో పాపభీతితోనో, లేకపోతే మరొక యాంగ్జైటీతోనో వాళ్ళలా చేస్తూ ఉంటారు. దానివల్ల కుటుంబ సభ్యులకి ఇబ్బంది జరుగుతుంది తప్ప, కుటుంబ సభ్యులకి వీళ్ళు ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ అనుకోరు. హ్మ్. కానీ నార్మల్ పీపుల్ లేదా కన్నింగ్ పీపుల్
అక్కడొక మాట, ఇక్కడొక మాట చెప్పేవాళ్ళు. రకరకాల కన్నింగ్‌నెస్ ప్లే చేయగలిగిన వాళ్ళకి ఈ బాధ చెప్పినా అర్థం కాదు. హ్మ్. వాళ్ళకి వీళ్ళని ఒక పిచ్చి వాళ్ళలాగా ట్రీట్ చేస్తుంటారు. బ్యాడ్ అనే వర్డ్ రాంగ్ వీళ్ళకి వాడటం. వీళ్ళు పిచ్చోళ్ళు, మేమేదో నార్మల్ అనుకుంటాం. యాక్చువల్లీ దే ఆర్ నాట్ నార్మల్. హ్మ్. వాళ్ళు నార్మల్ కాదు. వాళ్ళు క్రిమినల్స్. హ్మ్. క్రిమినల్స్ దగ్గరున్నప్పుడు సపోజ్ మొత్తం అన్నీ గూడా నల్ల గొర్రెలున్నాయనుకోండి. దాంట్లో తెల్ల గొర్రె క్లియర్‌గా కనిపిస్తుంటది. హ్మ్. కదా! అవును. కాబట్టి వీళ్ళందరూ ఇదే ఉండిపోయి, ఇదే నార్మల్ అనుకున్నప్పుడు, సహజంగా ఈ హానెస్ట్‌గా ఉన్నవాళ్ళు పిచ్చివాళ్ళలాగా అనిపించటము వాళ్ళకి సహజము. కానీ వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని కమ్యూనికేట్ చేయటం కోసం హ్మ్. అప్పుడు నేను ఆ పోస్ట్ పెట్టడం జరిగింది. హ్మ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మానసిక సమస్య ఉన్నవాళ్ళు మీకంటే, నాకంటే, నార్మల్ పీపుల్ కంటే మోర్ హానెస్ట్. హ్మ్. ఆ ఇబ్బందేంటి అనేది కౌన్సెలింగ్‌లో అర్థమవుతది. వాళ్ళు దాన్ని కౌన్సెలింగ్ తీసుకొని దాన్ని అధిగమిస్తారు. ఓకే. అమ్మ మీ క్వెషన్స్ ఇంకా ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉందురు గానీ, టైమ్ ఉన్నప్పుడల్లా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్ అమ్మా? రైట్. కట్ చేస్తున్నాను. థాంక్ యూ. వెల్కమ్.